ఆయన్ని అరెస్ట్ చేయవలసిందే. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయి ఒకటికొకటి. నకిలీ మద్యం తయారు చేసి ఆయనే వదిలాడు. వైన్లంట, బారులంట. మన ఏ తప్పు లేదు, ప్రమాణకం చేయడానికి రండి. సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వస్తాడా ప్రమాణకం చేయడానికి? మేము చాలు. జోగి రమేష్ స్థాయికి మాలాంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు చాలు. చంద్రబాబు నాయుడు పిలిచే కెపాసిటీ కాదు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన జగన్ దగ్గర మొప్పెందడానికి వెళ్ళాడు, మంత్రి పదవి కొట్టేశాడు. లేదు, ఒకసారి ఎమ్మెల్యే ఆయన ఏంటి, ఒకసారి ఎమ్మెల్యేని ఆయన కొట్టేశాడు, పదవి కొట్టేశాడు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రాలేయడం, ఇంటి మీదకి వెళ్ళడం ఎక్కడ అసలు ఆయన ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. ఇప్పుడు మా మంత్రులు, కూటమి మంత్రులు ఇంతమంది ఉన్నారు. ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఎవరినైనా దూషిస్తున్నారా? మీ పాలనలో ఏంటి? 10-15 మంది మంత్రులు ఎవరిని దూషించడము, తిట్టులు, గుట్కాలు, నానా బూతులు. ఎవరైనా ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మా మంత్రి ఎవరినైనా తీసుకోండి, ఏ మంత్రినైనా తీసుకోండి, వాళ్ళ పరిపాలన, వాళ్ళ శాఖల వారిగా పరిపాలన చేసుకుంటున్నారు. కానీ ఎవరిని దూషించడం కానీ, ఎవరిని ప్రతిపక్షాలు మిమ్మల్ని కూడా మేము దూషించట్లేదు. మీరు చేసిన తప్పులు మీరు పడవలసిందే, శిక్ష పడవలసిందే, ప్రజలు కూడా శిక్ష పడవలసిందే అంటున్నారు. అరెస్ట్ చేయడం అనేది అది కరెక్ట్. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఈరోజు మెడ చుట్టుకున్నాయి. అధికారం అనే అహంకారంతో ఆయన చాలా స్పీడ్కి వెళ్ళాడు. అంత ముందు కూడా చూసాం మనం. చంద్రబాబు గారి ఇంటి మీదకి ఒక సీఎం గారు, మాజీ సీఎం గారి ఇంటి మీదకి, అప్పుడు మాజీ సీఎం గారు అయినా ఆయన ఇంటి మీదకి వెళ్ళొచ్చా? అహంకారం అనేది జోగి రమేష్ చుట్టూ తిరుగుతుంది కనుక అహంకారానికి, ఆనాడు చేసిన తప్పులకి ఈనాడు శిక్షలు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఎవరు ఏ తప్పు చేసినా సరే దానికి తగ్గట్టు చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఎవరు చట్టానికి అతిథులు కాదు. రెండో విధంగా ఏంటంటే ఎవరైనా సరే అధికారం అనే అహంకారం అనేది తగదు. ఎందుకంటే ఆ రోజు మనం నడిచే నడకను బట్టే ఈరోజు మరి ఈ పనితీరు ఉంది. ఆయన చేసిన చాలా తప్పులు చేశాడు. మరి మధ్యంలో ఇవాళ ఏంటంటే మంత్రులు అయితే కోట్లు సంపాదించడం, వేల కోట్లు ఏంటి ఇది? ఒక కుటుంబాలు, మామూలు మధ్యతరగతి కుటుంబాలు నీ కోట్లు వేసి వాళ్ళ వాళ్ళేమో అలో లక్షణం అంటే తినడానికి తిండి లేక అల్లాడుతుంటే మరి కోట్లు సంపాదించారు వాళ్ళ మంత్రి అయినా. అదేవిధంగా చాలా తప్పులు చేశాడు. ఆ తప్పులకు శిక్షలు తప్పదు.